కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టారు అని అనుకోకుండా, ఆ దేవుడు మనతో పాటే ఉన్నారు అని విశ్వసించి ఆయనను దర్శించే భాగ్యం కోసం మనం ప్రయత్నించాలి. అందుకే పవిత్ర గ్రంథం సెలవిస్తుంది, ఆయన మీకు మరుగుగాడు. మీ జీవితంలోని కష్టాలు ఎంత ఘోరమైన, మీ జీవితంలోని బాధలు ఎంత భరించరానివైనా సరే దేవుడు మీకు మరుగు కాడు. అంతేకాదు, మీకు స్వయముగా బోధించును. మీరు ఆయనను ప్రత్యక్షముగా చూస్తారు. మీరు ఆయనను చూస్తారు. ఆయనను చూసే ఆ ఆశ ఉండాలి, ఆయనను చూసే ఆ ప్రయత్నం ఉండాలి. ఆయనను మనం తప్పకుండా చూడగలుగుతాము. ఇలా కష్టాల్లో, బాధల్లో, రోగాల్లో, సమస్యల్లో దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించే వారికి తప్పకుండా దేవుడు తన మహిమను ప్రదర్శింపజేస్తారు.